మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గ సీఐ రేణుకా సూచించారు. సోమవారం మెదక్ జిల్లా అల్లాదుర్గ సర్కిల్ కార్యాలయంలో సీఐ రేణుకా మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని సూచించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రత్యేక పోలీసులు తనిఖీలు చేపడతామని ఆమె తెలియజేశారు. మనం ఎన్ని విజయాలు సాధించాం గత సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకెన్ని విజయాలు సాధిస్తాం, ఎన్ని తప్పు పనులు చేశాం, నెక్స్ట్ ఇయర్లో ఏం తప్పు పనులు చేయాలనేదే మనం ప్రతి సంవత్సరం దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. కానీ యువత ఈ రోజులలో అలా కాకుండా మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర సంఘటన జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. దయచేసి మీరు ఎవరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ 20 మీటర్లకు 30 మీటర్లకు ఏర్పాటు చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం. కాబట్టి మీరు ఒక్కసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు. దయచేసి మీకు కోరుకున్నది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి. మీరు సెలబ్రేషన్ అయిన తర్వాత రోడ్డుపై తాగి వచ్చినట్లయితే, రోడ్డుపై అల్లరి జరిగినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి మీరు అందరూ బాగా విజయంగా హ్యాపీగా ఉండండి. కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ